అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విన్నపం ఎదుట నిలిచింది చూడు అనే పాట. ఇది కేటగిరీ ఏంటంటే అధిక ప్రాధాన్యత గల పాట. చాలా పాత విన్నపం కూడా, కొత్త విన్నపం కాదు. మేబీ 3 సంవత్సరాల పై మాటే. కేటగిరీ చెప్పమని సూచన వచ్చింది కాబట్టి నేను ఇక మీదట ప్రతి వీడియోలో కూడా కేటగిరీ చెప్తున్నాను. ఇది అధిక ప్రాధాన్యత వచ్చినటువంటి పాట. అది కూడా పాత విన్నపాల్లో, కొత్త విన్నపాల్లో కాదు, అంటే ఈ మధ్య వచ్చిన విన్నపాల్లో కాదు. ఇది వాన అనే సినిమాలోది. ఈ సినిమా గురించి చెప్పడం కంటే కూడా ముంగారు మళే అనే ఒక కన్నడ చిత్రం ఆధారితమై తీసిన సినిమా. ఇది రీమేక్ అనమాట. సో ఈ సినిమా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే దీని గురించి చెప్పడం కన్నా మీరు ముంగారు మళే అనే కన్నడ సినిమా 2006లో వచ్చినటువంటి ముంగారు మళే అనే సినిమా గురించి సమాచారం మీరు అంతర్జాలంలో వెతకండి, దొరుకుతుంది. ఈ సినిమా సంగీతం తాలూకా మాతృక అంతా అక్కడ కనబడుతుంది మీకు. ఎందుకంటే సంగీతపరంగా ఈ సినిమాలో హిట్ అయిన పాటలు రెండూ కూడా మాతృకలో ఉన్నవే, అంటే ముంగారు మళేలో ఉన్నవే, అవే ట్యూన్స్ అనమాట. సో అందువల్ల ఈ సినిమా గురించి సంగీతపరంగా చెప్పడానికి ఏమీ లేదు. పైగా ఒక పాట ఏమో సిరిమల్లెవాన అని చెప్పి పాత పాట, తెలుగు సినిమాల్లో పాత పాట అయినటువంటి కురిసింది వాన అనే పాట కాపీ చేసి మళ్ళీ రికార్డ్ చేశారు. సో అందువల్ల ఈ సినిమాలో సంగీతం గురించి చెప్పడానికి ఏమీ లేదు, నాకైతే ఏం అనిపించలేదు. పాపులర్ అయిన సాంగ్స్ రెండూ కూడా ఈ కంపోజర్ చేసినవి కాదు, అసలు కన్నడ సినిమాలో ఉన్న ట్యూన్సే ఇక్కడ వాడడం జరిగింది. అందువల్ల మీరు ముంగారు మళే అనే సినిమా గురించి చదవండి, అప్పుడు ఆ సినిమా సంగీతం గురించి మీకు అర్థమవుతుంది. ముంగారు మళేని ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, కన్నడ సినీ ఫీల్డ్లో హిట్ లేదా బ్లాక్ బస్టర్ అనే విషయం మాట్లాడాల్సి వస్తే ఈ సినిమా ముందు ఆ సినిమా తర్వాత అని చెప్తారన్నమాట. కర్ణాటకలో అంత పెద్ద హిట్ అయింది ఇది. సో అందుకని మీరు ఆ సినిమా గురించి చదవాలి. సో ఇది దర్శకత్వం కూడా ఎంఎస్ రాజు గారు చేశారట, నిర్మాత కూడా ఆయనే, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. అంటే దీనికి ముందు చాలా విజయవంతమైన సినిమాలు నిర్మించారు ఆయన, బట్ ఈ సినిమా డైరెక్ట్ కూడా చేశారట. అంటే కొంచెం మార్పులు చేసినట్టున్నారు. ఆ మార్పుల వల్ల ఏంటో మరి మొత్తానికి ఇది విజయవంతం అవ్వలేదు పెద్దగా. సంభాషణలు కూడా ఆయన రాశారట పరచూరి బ్రదర్స్తో పాటుగా. కథ యోగరాజ్ భట్ అని చెప్పి మాతృక, అంటే ఒరిజినల్ ముంగారు మళే ఎవరైతే డైరెక్ట్ చేశారో ఆయనే రచన కూడా అనమాట ఆ సినిమాకి. సో అందువల్ల కథ ఆయన ఇచ్చినట్టు అవుతుంది కదా. యోగరాజ్ భట్ ఆయన పేరు. ఈ సినిమాలో నటించిన వారు వినయ్ అనే ఒక ఆయన హీరో, మీరా చోప్రా, వీరితో పాటుగా సుమన్ గారు, జయసుధ గారు, సీనియర్ నటుడు నరేష్ గారు, సీత గారు, దిగంత్ అని చెప్పి మళ్ళీ ఆయన కన్నడ చిత్రాల్లో హీరో అనమాట. ముంగారు మళేలో కూడా ఆయనే ఒక పాత్ర పోషించారు. అదే పాత్ర మళ్ళీ తెలుగులో కూడా ఆయన చేశారు. సంగీత దర్శకుడి పేరు కమలాకర్, అంటే ప్రాణం కమలాకర్ అంటారు. ఆయన ఫ్లూటిస్ట్ బేసిక్గా. నేను ఆయనతో కలిసి కూడా పనిచేశాను కొంతకాలం. సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్. ఇది 2008లో వచ్చింది సినిమా. లిరిక్స్ అన్నీ కూడా సిరివెన్నెల గారు రాశారు. ఈ పాట ఎదుట నిలిచింది చూడు పాడిందేమో కార్తిక్ అనే సింగర్. అయితే కన్నడ సినిమాలో కూడా 2 వెర్షన్స్ ఉంటాయన్నమాట ఈ పాటకి, ఫీమేల్ మేల్, మళ్ళీ ప్యాథోస్ కూడా, అంటే విషాదకరమైన సందర్భంలో కూడా ఇదే పాట వస్తుంది. తెలుగులో కార్తిక్ గారు, చిత్ర గారు 2 వెర్షన్స్ పాడారు. అయితే నాకు ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చింది ఈ పాటకు అనమాట, కార్తిక్ గారికి పాడిన దానికి. అయితే అధిక ప్రాధాన్యత ఎందుకన్నా అంటే, అత్యధికమైన విన్నపాలు వచ్చిన పాటల్ని మనం అధిక ప్రాధాన్యతలో పెట్టుకుంటున్నాం. 46 మంది అడిగినట్టుగా మా వాళ్ళు చెప్తున్నారు ఈ పాటని. ఈ సినిమాకి ఈ పాటకి సంబంధించిన సమాచారం. ఇక మనం మొదటి సంగీతంలోకి వెళ్దామా? అయితే ఒరిజినల్ సాంగ్కి కంపోజర్ ఎవరో అది కూడా చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది. ఎందుకనంటే ఒక పాటకి ఒక 5 భాగాలు లేదా 5 అంశాలు ఉంటాయి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, పల్లవి, సెకండ్ బ్యాక్గ్రౌండ్, చరణం, థర్డ్ బ్యాక్గ్రౌండ్. ఇందులో చరణం మాత్రమే ఈయన చేశారు కమలాకర్ గారు. సో మిగతా 4 అంశాలు కూడా కన్నడ ఒరిజినల్ సాంగ్లో ఉన్నవే తీసుకున్నారు. అందువల్ల ఆయన పేరు కూడా నేను ప్రస్తావిస్తున్నాను. కన్నడలో ఈ పాట చేసిన ఆయన పేరు మనోమూర్తి. ఆయన చాలా గ్రేట్ కంపోజర్, ఆయన చేశారు. ఆయనతో పాటుగా ఇంకొన్ని పేర్లు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వాళ్ళు ఎంత గొప్పగా వాయించారో. ఈ బిట్స్ యొక్క గొప్పతనం నేను ఇప్పుడు మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. చాలామంది గిటార్ నేర్చుకునే వాళ్ళు, లేకపోతే వయలిన్ నేర్చుకునే వాళ్ళు, సాక్సోఫోన్, ట్రంపెట్, ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్కి ఈ పాట ఒక సబ్జెక్ట్, ఒక డిక్షనరీ లాంటిది. అంత మంచి ప్లేయింగ్ అనమాట, అంత మంచి స్కిల్ చూపించారు, నేర్పరితనం. సో ఆ నలుగురు ఎవరంటే, గిటార్ వాయించింది అమల్ రాజ్ అనే వ్యక్తి, వయలిన్ ప్లే చేసింది కళ్యాణ్ అనే ఆయన, సాక్స్ వాయించింది ఎవరంటే రాజు, అంటే సాక్స్ రాజా అని ఒక ఆయన ఉన్నారు, చాలా సీనియర్ సాక్సోఫోన్ ప్లేయర్. ఆయన కాదు, ఈ పాటలో సాక్సోఫోన్ వాయించిన ఆయన పేరు రాజు, సాక్స్ రాజు అనమాట, రాజా గారు కాదు. ట్రంపెట్ వాయించిన వ్యక్తి పేరు థామస్.
ఆయన చాలా గొప్ప కంపోజర్ కూడా, కంపోజర్, కండక్టర్ అండ్ ట్రంపెట్ ప్లేయర్ ఆయన. వీరితో పాటుగా ఇంకొక పేరు కూడా చెప్పాలి, ప్రవీణ్ డూత్ స్టీఫెన్. ఆయన అరేంజర్ ఈ పాటకి, కన్నడలో ఒరిజినల్గా అరేంజర్ ఆయన అనమాట. ఆయన కూడా నాకు పరిచయమే, ఆయన కూడా నేను కలిశాను, ఒకసారి కలిసే భాగ్యం నాకు దొరికింది. ఆయనతో ఈ పాట గురించి డిస్కస్ చేసేటువంటి అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల మీరందరి పేర్లు కూడా నేను చెప్తున్నాను, నా ధర్మం, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంతమంది కలిసి పనిచేస్తే ఇంత గొప్ప సృష్టి మన దాకా వచ్చింది. ఈ పాట శృతి బి, అంటే 7 శృతిలో ఉంది. ఇది ప్రధానంగా మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నదని చెప్పాలి. కాకుండా కీరవాణి రాగంలో ప్రయోగాలు, స్వరాలు కనబడతాయి. కాకుండా అక్కడక్కడ కొంచెం శ్రోతస్విని అది కూడా మనకు కనబడుతుంది. సో కీరవాణి మెట్లు చూపిస్తున్నాను ఈ శృతిలో. ముందుగా మైనర్ స్కేల్, బి మైనర్. రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్. కీరవాణి అంటే ఒకే ఒక్క స్వరం తేడా, నీవన్ వస్తుంది, అక్కడ నీటు. తర్వాత మూడోది చెప్పాను కదా, చాలా కొద్ది ప్లేసెస్లో మనకు కనిపించేది శ్రోతస్విని. అంటే ఇది రాగ ప్రయోగంలో కాకపోయినా కొన్ని స్వరాలు, కొన్ని ఫ్రేజెస్ ఈ రాగం మీద బేస్ అయినట్టు అనిపిస్తాయి, అట్లా చెప్పచ్చు. ఇప్పుడు ఈ మొదటి సంగీతం స్వరాలు ఏంటంటే సరిగసని సరిగసని నీటు. పాపమగరిగా పామగరి. సరిగమ పదని సా. ఇక్కడ దాకా వచ్చాక ఈ ఫస్ట్ ఏ బిట్ అయితే వచ్చిందో మళ్ళీ అదే వస్తుంది. సరిగా సని సరిగా సని. తర్వాత పదని సాని దని దాప దప మగరి సని సరి గమ పదని సని సా. ఇక్కడ మనకి చాలా క్లియర్గా కీరవాణి స్వరాలు మాత్రమే వినిపించాయి. అదే నేను చెప్పాను కదా, అమల్ రాజ్ ఆయన ప్లే చేసినటువంటి బిట్ ఇది. తర్వాత సాక్సోఫోన్ వస్తుంది. ఇది ఫస్ట్ బిట్ సాక్సోఫోన్. తర్వాత పనీద పమగరి సని మదవ గమపమ. ఇది నెక్స్ట్. తర్వాత గమగరి సరి 2 సార్లు. గమగరి సరి రే గరి సని స పా అని పా మీద ఆగుతుంది. ఆ పా మీద ఉండగానే వెనకాల ఓవర్లాప్, మళ్ళీ గిటారు.
రే గమ పద ని సరి సని. ఇది అయ్యాక స్ట్రింగ్స్ మీద రే గరి సని సా. మళ్ళీ చిన్న గిటార్ బిట్, ఇంకా జస్ట్ పల్లవి మొదలవుతుంది అనగా పజగా పజగా ప. దీని తర్వాత పల్లవి. పస సారి ని స స ప ప మ ద. మళ్ళీ మగరి రి గ మామ మని ద ప. ఇక్కడ ఒక బిట్ గారి సని ద ప. అది స్ట్రింగ్స్ మీద వస్తుంది. తర్వాత రి రి సరి గారి సని సగ సద. నీ సారి రే పని పమగ ప. ఈ మధ్యలో ఒక బిట్ వస్తుంది, ఓవర్లాప్. రే గమ పద సని. మళ్ళీ గిటార్ నీ2 నీ1 నీ2 మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రెండు వస్తుంటాయి ఎందుకంటే మైనర్ స్కేల్ ప్లస్ కీరవాణి నోట్స్. మళ్ళీ ఎండింగ్లో ఒక బిట్ గమ ప. ఇక పల్లవి అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఒక చిన్న సంగతి పాడతారు. మనిద సానిద ని ప. దా 2తో గమకం. మళ్ళీ చూడండి, అది అయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ మీద నీ స ని ప ని ప మ ప మ గ మ గ. ఇక్కడతో పల్లవి పూర్తయింది. ఇప్పుడు స్ట్రింగ్స్ చూద్దాము, ప్లస్ గిటార్ బిట్స్. స్ట్రింగ్ బిట్స్, గిటార్ బిట్స్. అయితే మొత్తం పల్లవి ఒకసారి చూద్దామా. ఇప్పుడు బిట్స్. అయితే ఆ పా మీద ల్యాండ్ అవగానే బిట్ కార్డ్ వస్తుంది. ఏది F♯4. అంటే ఆ రెండు కీస్ కింద తీసుకుంటే ఆ పా మీద ల్యాండ్ అవగానే F♯4. మళ్ళీ పల్లవి చివర్లో స్ట్రింగ్ బిట్.
ఇప్పుడు గిటార్ బిట్స్ అదొకటి, ఎండింగ్లో ఇదొకటి, అంతే. దీంతో పల్లవి మొత్తం పూర్తయినట్టే. తర్వాత సెకండ్ మ్యూజిక్. పల్లవిలో కార్డ్స్ చూసే తీరాలి. ఇక్కడ అరేంజ్మెంట్ గొప్పతనం కూడా చెప్పాలి. ప్రవీణ్ డూత్ స్టీఫెన్ గారు చేశారు. అరేంజ్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన 2 పాయింట్లు. ఒక పాటలో అంటే పల్లవిలో కానీ చరణంలో కానీ నెక్స్ట్ ఫ్రేజ్కి వినేవాడిని ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ కార్డ్స్ అండ్ మెలడీ, అదొకటి. సెకండ్ పాయింట్, ఒక కార్డ్ వేసినప్పుడు దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ 2 మనకి ఈ పల్లవిలో కనబడతాయి. అంటే అరేంజ్మెంట్లో మనకి కార్డ్స్ ఫ్రేమ్ చేయడం, కార్డ్ ప్రోగ్రెషన్స్, తర్వాత దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో ఏమేమి నోట్స్ ఇవ్వాలి, రన్నింగ్ నోట్స్, పాసింగ్ నోట్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఫ్రేజ్కి, అలాగే ఎండింగ్లో ఎట్లా ఇవ్వాలి, కనెక్టింగ్ బిట్స్ ఎట్లా ఇవ్వాలి, మధ్య మధ్యలో వచ్చేవి, ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ చెప్తాను ఇప్పుడు ఈ పల్లవికి సంబంధించి. ఇదంతా మైనరే, బికాస్ రూట్ నోట్ బి కాబట్టి బి మైనర్ తోటి స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడ ఈ మైనర్, ఈ కీ కింద తెచ్చుకున్నాం. సో తర్వాత ఏ మేజర్, అయితే ఇక్కడ పామే ల్యాండ్ అయింది, మళ్ళీ మైనర్ ఇవ్వచ్చు, కానీ డి మేజర్ ఇచ్చారు. అంటే డి మేజర్, ఈ కీ మళ్ళీ కింద వచ్చింది. ఇక్కడ ఆ 4th కార్డ్ వస్తుంది కదా దీని తర్వాత, ఇది వచ్చాక ఇందాక చెప్పాను. సో ఆ బిట్, స్ట్రింగ్స్ బిట్ గారీసా అని ద పా మీద ల్యాండ్ అయ్యేప్పటికీ ఈ డి మేజర్ అలా ఎఫ్ షార్ప్ 4th అయిపోతుంది. సో ఆ కార్డుకి ప్రిపేర్ చేయడం అనమాట. ఇందాక చెప్పాను కదా, ఈ బిట్ తోటి ఆ 4th కార్డుకి ప్రిపేర్ చేశారు. తర్వాత సో ఇక్కడ ఏంటి, ఆ 4th ఇందాక ల్యాండ్ అయింది కదా స్ట్రింగ్స్ బిట్, అక్కడి నుంచే పల్లవి నెక్స్ట్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది, టేక్ ఆఫ్. సో ఎఫ్ షార్ప్ 4th, మళ్ళీ బి మైనర్, ల్యాండింగ్ మళ్ళీ ఎక్కడ జీ మేజర్, అంటే డి వస్తుంది కదా ఇక్కడ, ఆ కీ మళ్ళీ కిందకి తెచ్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 కూడా కిందకి తెచ్చేసాం. తర్వాత ఆహా, ఎంత అందంగా ఫ్రేమ్ చేశారు చూడండి కార్డ్స్. ఎఫ్ షార్ప్ మేజర్, ఎఫ్ షార్ప్ 4th, డి మేజర్ మళ్ళీ. సో ఈ మధ్యలో గిటార్ బిట్ ఉంది కదా, అంటే అదేంటి, ఎఫ్ షార్ప్ మేజర్కి ప్రిపేర్ చేయటం. ఈ నోట్కి లాస్ట్లో వచ్చింది అది డి మేజర్ ప్రిపేర్ చేయటం. అలాగే స్ట్రింగ్ బిట్ వచ్చింది కదా చివర్లో, ఇదంతా ఏంటి, డి మేజర్. అంటే సంగతి పాడారు కదా, నాని 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 నాని, అది ఫైనల్గా డి మేజర్ మీద ల్యాండ్ అయింది కాబట్టి డి మేజర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటి నోట్స్, డి మేజర్ సా అనుకుని చూస్తే పాదాప గాపాగ రీగారి సరీస, టోటల్గా డి మేజర్లో నోట్స్ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఆ నోట్స్ ఇచ్చారు. ఇదంతా ఆ కార్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు మనం రెండో సంగీతానికి వెళ్ళొచ్చు. వాహ్, చూసారా గిటార్ సోలో ఎంత గొప్పగా వాయించారు ఆయన, అమల్ రాజ్. స్లోగా చెప్తున్నాను.
అక్కడికి ఒక ఫ్రేజ్ అయింది. తర్వాత నీ 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 స ప పద ప మ ప రెండోసారి. తర్వాత బద ని సరి గ మ గరి స ని ద ప మ. ద ద ద ద ద ని ద ని ద మ మ. మ పద ని సరి గరి గరి స ని. ద ని ద ని ద మ మ. ప ప ప ని ద ని ద ప. మ ప మ ప ప ద ప మ ప. దీని తర్వాత స్ట్రింగ్స్ పద ని సరి గ మ ప. తర్వాత సాక్సోఫోన్ సదా ప పద ప మ గరి నీ ద పద ప పద ప మ గరి మ గ రి మ గ. ఓకే, దీంతో రెండో సంగీతం పూర్తయింది. తర్వాత చరణం. ఆ తర్వాత మళ్ళీ చక్కని ఫ్లూట్ బిట్. అయితే నేను ఈ కంపోజర్ని అంటే కమలాకర్ గారిని తక్కువ చేసే మాట్లాడట్లేదు, ఈయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ ఫ్లూట్ బిట్ చూడండి, ఆయన ఫ్లూటిస్ట్ కాబట్టి అంత మంచి ఫ్లూట్ బిట్ కంపోజ్ చేశారు. బహుశా ఆయనే ప్లే చేసి ఉండొచ్చు కూడా. ఇప్పుడు మొదటి లైన్ సగ పామగ సగసని పని సమగ స అది. ఫ్లూట్ బిట్. మాటు చూసారా, వెస్ట్రన్ మ్యూజిక్లో నేను చెప్పాను రూల్స్ ఏమి ఉండవు. చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ కీ అయినా వాడచ్చు, అంటే ఏ స్వరమైనా వాడచ్చు. ఇక్కడ మాటు వచ్చింది. సని స ప మ ప సని స గ మ ప ని స ని ప. ఇది నేను చెప్పాను చూసారా, శ్రోతస్విని. ఇది మనకి ఈ ప్రయోగంలో కనబడుతుంది రాగం. అంటే ఈ మాటు మాత్రం పక్కన పెట్టేస్తే మిగతా అంతా కూడా సని పమ గస. ఇప్పుడు మొదట్లైన మళ్ళీ వస్తుంది. చిన్న సంగతి సగా పామగ సమాగని. అది సంగతి. ఇందాక సాగసని వచ్చింది, ఇప్పుడు మా వరకు వెళ్ళి వచ్చారు. నీ సమగ స అయిన తర్వాత నెక్స్ట్ నీ వన్కి వస్తారు. ఓకే, తర్వాత విందాము. ఒక చిన్న గిటార్ బిట్. నీరేని నీరేని దద నీద ప ప ప. నీరేని నీరేని దద నీద ప ప ప. అన్నప్పుడు
పదసని గిటార్. తర్వాత చిన్న సంగతి. గా టచ్ చేశారు రెండోసారి అంతే. ఒక చక్కని గిటార్ బిట్. రేగమ బదని సరి రే. అంటే నెక్స్ట్ లైన్ ముందు వచ్చే ముందు ఈ బిట్ అనమాట. తర్వాత మనకు ఆ స్ట్రింగ్స్ చూడండి. అంటే ఆ లైన్ పాడుతుండగా ఇదంతా అవుతుండగా అది స్ట్రింగ్స్ బిట్. అయితే ఆ లైన్ ఫినిష్ అయ్యే టైంకి ఇక్కడ ఉంది కదా స్ట్రింగ్స్, క్రోమాటిక్స్. ఈ నీ 2 నుంచి నీ 1 దా 2 దా 1 పా అలా వస్తుంది అనమాట. గిటార్ స్ట్రింగ్స్ విడిగా చూపిస్తాను. గిటార్ మీద 2 బిట్స్ ఏంటంటే అదొకటి పదసని, రెండోది ఇది రెండోది. తర్వాత స్ట్రింగ్స్. అక్కడతో అవుతుంది అనమాట. ఇప్పుడు మిడిల్ పల్లవిలో మళ్ళీ ఒక చిన్న సంగతి. మళ్ళీ క్రోమాటిక్సే. నీ 1 దా 2 దా 1 పా. దీంతో చరణం అయిపోయింది. ఇప్పుడు మూడవ సంగీతం, థర్డ్ మ్యూజిక్. అరేంజ్మెంట్ వైజ్ ఒక ఆణిముత్యం, ఒక జమ్ అనమాట. విందాము. థామస్ గారు వాయించారు ట్రంపెట్. ముందు లీడ్ ప్లే చేసి చూపిస్తాను, నోట్స్ చెప్పేసి. సరిగా పామ పద పా పసని స పగమ పదని దవ మమ. మనిదని మరి మగరి గమ ప దమ పద పా. ఇప్పుడు నేను పాడిన దాంట్లో రీ 1 కూడా ఉంది. నోట్స్ ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మాటు కూడా ఉంది. ఇక్కడ రీ 1 చూసారా, ఎక్కడా కూడా ఇబ్బెట్టుగా లేదు. మాటు వచ్చింది, రీ 1 వచ్చింది. మైనర్ స్కేల్లో లేని స్వరాలు అయినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ మెలోడీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అదే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి సౌలభ్యం, సౌకర్యం. చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ కీ అయినా వాడచ్చు. మళ్ళీ చూద్దాము. బా, ఇక్కడ కీబోర్డ్ మీద వాయిస్తేనే ఇంత బాగుంది. ఆయన ఒరిజినల్గా ఎంత అద్భుతంగా వాయించారు చూసారా ట్రంపెట్. ఇప్పుడు దీని వెనకాల అరేంజ్మెంట్ ఎందుకు గొప్పదన్నానంటే కార్డ్స్ చూద్దాం ముందు. అయితే స్ట్రింగ్స్ కూడా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, అవి తర్వాత చూపిస్తాను. ముందు కార్డ్స్ చూద్దాం. డి మేజర్ 7th,
తర్వాత జీ మేజర్ సెవెంత్, నా 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 నా, సి మేజర్ సెవెంత్, తర్వాత సి సిక్స్త్, నా 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 నా. సో సి మేజర్ సిక్స్త్ తర్వాత ఏ షార్ప్ మేజర్ సెవెంత్, అంటే ఏ షార్ప్ మేజర్ సెవెంత్ ఈ ఒక్కకి పైకి తెచ్చుకున్నాను. తర్వాత ఏ మేజర్, ఇది పైకి తెచ్చుకున్నాం. మరి డి మేజర్. చూసారా, ఈ కార్డ్స్లో మీకు రీ1 వచ్చే కార్డ్స్ ఉన్నాయి, మా2 వినిపించే కార్డ్స్ ఉన్నాయి, అయినా కూడా ఎక్కడ ఇబ్బందిగా లేదు. సో టోటల్గా కార్డ్స్ అని మళ్ళీ చూద్దాము. బి మైనర్, డి మేజర్ సెవెంత్, జీ మేజర్ సెవెంత్, సి మేజర్ సెవెంత్, సి సిక్స్త్, ఏ షార్ప్ మేజర్ సెవెంత్, ఏ, డి. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్ చూద్దాం. డి మేజర్ సెవెంత్ వచ్చినప్పుడు మనకి స్ట్రింగ్స్ మొదలవుతాయి. గరి గని రి, అది మీరు గమనిస్తే డి మేజర్ సెవెంత్లో ఉన్న నోట్స్ అన్నమాట ఇవి. తర్వాత మనకు వినిపించే స్ట్రింగ్స్ ఎక్కడంటే సి మేజర్ సెవెంత్, సి సిక్స్త్ వచ్చినప్పుడు రీ1 తోటి ఉన్నటువంటి నోట్స్ ఇవి. అవేంటంటే సో రీ1 నీ స, మళ్ళీ రీ1 మా స. మీరు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఈ ఫ్రేజ్ అంతా చాలా గొప్పది అరేంజ్మెంట్ వైజ్. సో 3 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి మెయిన్ మెలడీ, మనకు ముందు వినిపించే ట్రంపెట్, దీని వెనకాల కార్డ్స్, దాని వెనకాల స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చెప్తున్నాను మీకు ఏ కార్డ్ దగ్గర. బట్ 3 సెక్షన్స్ కలిపి దాని ఎఫెక్ట్ ఏంటో మీరు విని స్టడీ చేసి అప్పుడు ప్రాక్టీస్ చేసి ప్లే చేయండి. ఓకేనా? సో సి మేజర్ సెవెంత్, సి సిక్స్త్ వచ్చినప్పుడు, తర్వాత ఏ షార్ప్ మేజర్ సెవెంత్ వచ్చినప్పుడు ఈ నోట్స్ వస్తాయి. అంటే గా, మా, మాటు, నీ, నీటు, గా. ఓకే, తర్వాత ఏ మేజర్ వచ్చినప్పుడు అవి ఏ మేజర్లో నోట్స్ అనమాట. ఏ మేజర్లో ఈ 3 కదా, ఆ 2 వస్తాయి. వచ్చి డి మేజర్, ఫైనల్గా డి మేజర్ మీద ల్యాండ్ అవ్వగానే చూసారా అన్ని డి మేజర్ స్కేల్లో నోట్స్. గా, రి, ని, ద, ప, గ. ఇది డి మేజర్లో ఏమవుతుంది? ఇది సా, నీ, ప, మా, గ, స అవుతుంది. ఇది సా అయితే. టోటల్గా స్ట్రింగ్ బిట్ మొత్తం చూద్దాము ఫస్ట్ నుంచి. ఈ లాస్ట్లో ఒక గిటార్ బిట్. ఆ నోట్స్ ఏంటంటే పద నీ ప గ నీ ప గ మ ప ప. ఆ పామ ల్యాండ్ అయ్యి గ్లైడ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఆక్టేవ్కి. అది గిటార్ మీద చూపిస్తాను ఆ ఎఫెక్ట్ చూడండి. ఈ పా నుంచి ఆ పై పాకి స్లైడ్. మళ్ళీ చూద్దాము. ఓకే, క్లియర్గా వినబడిందా? సో ఇక్కడతో ఈ థర్డ్ మ్యూజిక్ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే సెకండ్ చరణంలో వైలిన్ బిట్, మళ్ళీ చివరిలో కోడా. అంటే ఫస్ట్ మ్యూజిక్లో వచ్చింది గిటార్ మీద వచ్చింది, కోడాలో వైలిన్ మీద ఇచ్చారు. అద్భుతంగా ఉంటుంది ఒక ఎఫెక్ట్లో. ఇప్పుడు ఈ రెండో చరణంలో వైలిన్ బిట్ చూద్దాం.
గమ ప మ పని పని గగ మని పమ గగ సని స అవి నోట్స్. మళ్ళీ చూద్దాము ఫుల్గా. అయిపోయిందా? ఇంకా కోడకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. వాహ్, వాహ్ వాహ్. ఇప్పుడు పల్లవి ఆయన ఒక్కొక్క లైన్ పాడతారు, పాడగానే మళ్ళీ వైలన్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. వాహ్, తర్వాత వాహ్, ఈ లాస్ట్లో వచ్చే బిట్ కూడా ఫస్ట్ పల్లవిలో వచ్చిందే, సో అది కూడా చెప్పక్కర్లా. అక్కడ కార్డ్ ఇచ్చారు చివరిలో, 9th అనమాట. ఈ కార్డ్తో ఎండ్ చేశారు. అంటే మామూలుగా డి మేజర్తో చేయొచ్చు, D9 అంటే రీ2 కూడా యాడ్ చేశారు. D9 అంటే డి మేజర్ కార్డ్లో ఈ నోట్ అనమాట. అంటే ఈ స్కేల్లో చూస్తే మా అవుతుంది, అక్కడ చూస్తే రీ అవుతుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది దాని సౌండ్. 9th మేజర్ 9th, డి మేజర్ 9th, దాంతో ఎండ్ చేశారు. సో దీంతో ఈ పాట పూర్తయింది. మళ్ళీ వచ్చే వారం ఇంకో విన్నపంతో వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.